హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ ఈశ్వరి వంటశాల. ఇవాళ ఒక మంచి బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చానండి. ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు ఇది. అసలు ఇన్ని రోజులు ఇది ఎందుకు ట్రై చేయలేదా అనిపించింది. చాలా టేస్ట్గా వచ్చింది. దీనికోసమని ఒక 4వ వంతు, ఒక గ్లాస్లోని 4వ వంతు అనమాట సూజీ రవ్వ, 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పుతోని వరిపిండి, అది ఒక చిన్న గ్లాస్ పెట్టుకున్నాను, 100 ml మెజర్మెంటు. అలాగే దీనికి కలర్ కోసమని 2 స్పూన్స్ శనగపిండి. కలరు బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా శనగపిండి వల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే దీనికి ముందుగా చేసుకోవట్లేదు, ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి దీనికి కొంచెం పెరుగు, ఇందులోనే కొంచెం సాల్ట్ వేయాలి, మర్చిపోయాను. నేను మళ్ళీ తీసి వేసాను సాల్టు. ఇది కూడా మెత్తగా మనకి దోశ బ్యాటర్ ఎలా అయితే చేసుకుంటామో అదే విధంగా చేసుకొని ఒక గిన్నెలోని వేసుకోవాలి. మన ఛానల్లోకి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను మాత్రము ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎప్పుడు రెగ్యులర్గా తినే దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా ఇలాంటి దోశలు చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే దీంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది చేసుకున్న విధానం చాలా సింపుల్. ఎప్పుడైనా సరే మనం దోశ బ్యాటర్ ఇంట్లో లేదనుకుంటే పిల్లలకి నూడిల్స్ కానీ ఏమైనా చేసి పెట్టేస్తుంటాము. అలా కాకుండా ఇలాగని చేసి పెట్టామనుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇందులో మైదా కూడా వేయలేదు కాబట్టి హెల్తీగా తినొచ్చు ఇది. చూడండి, నేను ఒక అరగంట తర్వాత మొత్తం కలిసిన తర్వాత ఇలా కలర్ మారుతుంది. దోశ పెనం పెట్టుకొని ఒక 2 గరిటెలు వేసుకొని, నేను చిన్న గరిటెతో వేసాను. చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే ఇన్స్టెంట్గా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుంది. టేస్ట్ చాలా బాగుంది. ఇన్స్టెంట్గా చేసుకోవడం వలన పెరిగేసాం కదా, వేయడం వలన అయితే టేస్ట్ ఇంకా బాగుంది. మీకు ఈ వీడియో ఎలా కనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మర్చిపోవద్దు. మీరు చూస్తున్న టైంలోనే ఏమనిపించిందో అదే కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి, దోశ అన్నది ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. అలాగే దీని కాంబినేషన్లోనే నేను ఇంట్లోనే తయారు చేసిన టమాటా పచ్చడి. ఇది మనం ఇలా నిల్వ చేసి పెట్టుకుంటే 15 days వరకు కూడా దోశల్లోని వేడివేడి అన్నంలో కానీ కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఎవరికైనా ఈ రెసిపీ కావాలనుకున్నప్పుడు నా కామెంట్ సెక్షన్లోనే చెప్పండి. ఇన్స్టెంట్ నిల్వ పచ్చడి ఇది కూడా, అంటే ఎండతో పని లేకుండా ఇంట్లోనే మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు. మీరు కామెంట్లు పెట్టారనుకోండి, నేను చూసి ఖచ్చితంగా ఈ వీడియో కూడా పెడతాను. దోశ నా మాట వినంటుంది. ఈరోజు పెనం వదులుకొని రానంటుంది బయటికి. రానంటే వదులుతామా, ఎలాగైనా లాక్కొచ్చేస్తాము. అలాగే ఇందులోనే నేను కొంచెము క్యారెట్ తురుము కూడా వేసి దోశ చేశాను. పిల్లలకి హెల్దీ కదా, ఎర్లీ మార్నింగ్ క్యారెట్ పెట్టడం వల్ల. నార్మల్గా పిల్లలు తినమంటే క్యారెట్ తినరు, కానీ ఇలా దోశల్లోనే వేసి ఇచ్చేసామనుకోండి హ్యాపీగా తినేస్తారు. దీనివల్ల మనకు దోశ కలర్ఫుల్గా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళండి, కామెంట్ చేయండి.